ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్, దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. మహాదేవ. గురుగారు, మే నెల మొత్తం కూడా మీనరాశి వారికి ఎలా ఉండబోతుంది? రాహు, కేతు అలాగే గురుగ్రహ సంచారం ఈ నెలలో జరగబోతుంది. ఈ గ్రహ మార్పుల కారణంగా మీనరాశి వారికి ఎలా ఉండబోతుంది గురుగారు ఈ నెల అంతా? మీనరాశి వారికి నిజంగా చాలా అంటే చాలా అదృష్టం, చాలా అదృష్టం. ఎందుకు ఈ మాట అంటే, ఇప్పుడు రాహుకేతువులు వీరికి చాలా అద్భుతమైనటువంటి యోగాన్ని ఇవ్వబోతున్నారు. ఎవరైతే అవకాశాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారో గడిచిన 2.5 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల నుంచి, ఎవరైతే విదేశీ ప్రయాణాల కోసం ఎదురు చూస్తున్నారో, ఎవరైతే నా జీవితంలో మార్పు రావాలని ఎదురు చూస్తున్నారో, ఎవరైతే నాకంటూ ఒక గుర్తింపు రావాలి అని ఎదురు చూస్తూ ఉన్నారో, అది సినీ ఇండస్ట్రీ కావచ్చును, లేదా వారు పనిచేసే చోటైనా, ఈ రాహుకేతువుల యొక్క మార్పు వల్ల వీరికి సువర్ణ అవకాశంగా మారబోతుంది. ఖచ్చితంగా ఒక గుర్తింపును తీసుకొని వస్తుంది. సో మీనరాశి వారికి చాలా అంటే చాలా బాగుంది. సో ఓవరాల్గా చూసుకుంటే కొంతమేర ఈ యొక్క మీనరాశి వారికి మే నెలలో మానసికంగా చాలా సంతోషంగా, శారీరకంగా కూడా ఎంతో సంతోషంగా, ఇష్ట కామ్య సిద్ధిగా, అదేవిధంగా సంతృప్తికరదాయకంగా, చక్కటి ఆరోగ్యంతో మొదలయ్యేటువంటి ఈ యొక్క మే నెల వీరికి, ఈ యొక్క మీనరాశి వారికి, మరి వీరికి 6వ భావంలో కేతు ఉంటాడు. సో పుణ్యకార్యాలు చేయాలి అనేటువంటి ఒక ఆలోచన, అదేవిధంగా ధనధాన్య ప్రాప్తి కనబడుతుంది, ఇష్టకార్యసిద్ధి కనబడుతుంది, చక్కటి కీర్తి, పేరు ప్రఖ్యాతలు, అలంకార ప్రాప్తి, సభా గౌరవము, ఇవన్నీ కూడా మీనరాశి వారికి ఏర్పడబోయే పరిస్థితి. దీంతో పాటుగా కొంతమేర చిన్న చిన్న ప్రమాదాలు, వాహనాలు కొనుగోలు చేయడాలు, గృహ సంబంధిత మార్పులు చేర్పులు, అదేవిధంగా ధనము అభివృద్ధిలోకి రావడము, కొన్ని ప్రమాద సూచనలు అయితే పొంచి ఉన్నాయి. సో కొంత శ్రమ అధికంగా ఉంటుంది. అధికంగా శ్రమ పడితేనే రాహువు రిజల్ట్ ఇస్తాడు. ఆ విషయాన్ని గమనించుకోవాలి. సో ఇంకనూ కూడా ఈ యొక్క మీనరాశి వారికి చూసుకున్నట్టయితే గురువు కూడా కొంత అనుకూలంగా ఉండడం లేదు. గురువు యొక్క అనుగ్రహం కోసం గురువు యొక్క జపాలు కానీ హోమాలు కానీ చేసుకోవాలి. మరి ఇక్కడ ఆదాయానికి మించినటువంటి డబ్బు ఖర్చు కనబడుతుంది. కొంతమేర స్థాన చలనాలు, ధన నాశనము, ఇట్లా గురువుకు సంబంధించినటువంటి ఒక్కొక్క గ్రహానికి సంబంధించి ఒక్కొక్క రిజల్ట్ ఉంటుంది. సో ఓవరాల్గా రాహుకేతువులు 2 గ్రహాలు ఒక రిజల్ట్ ఇస్తే, మిగిలినటువంటి 7 గ్రహాలు ఒక రిజల్ట్ ఇస్తాయి. జాతకంలో రాహు దశ కానీ కేతు దశ కానీ వచ్చినప్పుడు వారికి అద్భుతమైనటువంటి యోగాలు ఏర్పడతాయి. ఆ విధంగా మీనరాశి వారికి రాహువు వీరికి అద్భుతంగా మారబోతున్నాడు అనే విషయాన్ని గమనించుకోవాలి. ప్రతిసారి రాహువు నాకు బాగున్నాడు, రాహువు నాకు బాగున్నాడని రోజుకు 4 సార్లు అనుకోండి. తప్పకుండా ఎక్కువగా దుర్గా అమ్మవారి దేవాలయాన్ని సందర్శించాలి. దుర్గా అమ్మవారికి దీపారాధన చేయాలి, నిమ్మకాయతో దీపారాధన. దీనివల్ల ఇంకా ఇంకా బాగుంటుంది. సో ఇంకా నువ్వు చూసుకున్నట్టయితే కొంతమేర శత్రు సమస్యలు అయితే ఉండబోతున్నాయి. అదేవిధంగా భార్యాభర్తలలో కూడా కొన్ని గొడవలు ఏర్పడే పరిస్థితి ఉంటుంది. కొత్త కొత్త పరిచయాలు ఏర్పడే పరిస్థితి ఉంటుంది. విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి వారు తప్పకుండా వారి వ్యక్తిగత జాతకాన్ని చూసుకొని ముందుకు వెళ్ళండి. దీంతో పాటుగా కొంత మనీ రిలేటెడ్ నష్టాలు అయితే గోచరిస్తున్నాయి. మనీ ఆన్లైన్లో కానీ, ఎవరినైనా నమ్మి ఇవ్వడం కానీ, మనీ ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ చేయడం కానీ, ఇలాంటి విషయాలలో తప్పకుండా మీ వ్యక్తిగత జాతక పరిశోధన చేసుకొని ముందుకు వెళ్ళండి. మాకు వ్యక్తిగత జాతక పరిశోధన లేదు గురువు గారు అనుకునేటువంటి వారికి నేను ఎంతోమందికి కూడా
వారి పిల్లల ద్వారా ఒక ఆయనే వేరే ఒక ముస్లిం అతను మనకు కాల్ చేయడం జరిగింది. తనకు డేట్ ఆఫ్ బర్త్ లేదు. వారి పిల్లల జాతక రీత్యా తనది చూసి తనకు ఒక సొల్యూషన్ చెప్పడం జరిగింది. అంటే నమ్మకం, నేను చెప్తున్నా 100% కదా. ఎవరికి వ్యక్తిగత జాతకం ఉన్నా లేకున్నా ఓపెన్ ఛాలెంజ్, మీ పిల్లల జాతకంలో నుండి అయినా లేదా నా ప్రశ్నాశాస్త్రం ద్వారా నుండి అయినా కూడా నేను మీకు అద్భుతమైనటువంటి రిజల్ట్ మాత్రం ఇస్తాను ఖచ్చితంగా కూడా. కనుక ఈ మీనరాశి వారు ఈ మే నెలలో చక్కటి ఆరోగ్యంతో అయితే మొదలు కాబోతుంది. కనుక ఇంకను చూసుకున్నట్టయితే వీరికి కొంత స్థాన చలనాలు, కొన్ని అవమానాలు, అధికంగా డబ్బు ఖర్చులు అయితే ఉన్నాయి. సో ఓవరాల్గా మీనరాశి వారు కూడా తప్పకుండా వివాహ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వారు మన ఆధ్వర్యంలో కాశీ క్షేత్రంలో చేసే అటువంటి ఇట్టి హోమంలో పాల్గొనే ప్రయత్నం చేయండి. రాహుకేతువులది శనైశ్వరుని యొక్క హోమాలు విశేషంగా. సో ఎంతైతే సంఖ్య ఉందో అంత సంఖ్య జపం చేసి కాశీ క్షేత్రంలో అందరి పేర్లపైన అద్భుతంగా కూడా యంత్ర సహితంగా పూజను చేసి వీడియో కూడా మనము పోస్ట్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. అందరికీ వీడియో కాల్ కూడా చేసే ప్రయత్నం చేద్దాం. అందరి గోత్రనామాలు కూడా చదువుతాం. కనుక ఇంట్రెస్ట్ ఉండేటువంటి వారు తప్పకుండా కాల్ చేయగలరు. సో మీనరాశి వారికి ఇక్కడ ముఖ్యంగా గురువు యొక్క బలము తక్కువ అవుతూ ఉన్నది. శనైశ్వరుడు లగ్నాత్ రావడం వల్ల నెగిటివ్గా అనిపిస్తుంది. శరీరం బద్ధకస్తంగా ఉంటుంది. మనకు ఏదో తెలియని ఒక నెగిటివ్ ఎనర్జీ అనేటువంటిది మనకు రావడం జరుగుతుంది. సో ప్రతిరోజు కావచ్చును, ప్రతి శనివారం కావచ్చును, పడుకునేటువంటి సమయంలో ఒక 41 రోజులు కుదిరితే 3 నుంచి 8 లవంగాలను కర్పూరంతో కాల్చి ఆ వచ్చినటువంటి భస్మ ఏదైతే ఉందో దానిని విభూదిగా పెట్టుకోండి. రావి ఆకును తీసుకోండి. రావి ఆకును తీసుకున్న తర్వాత అందులో ఒక 4 కర్పూరం వేసి వెలిగించిన తర్వాత ఇది తప్పకుండా శనివారము ప్రదోషకాలము 5:30 నుంచి 6:30 మధ్యలో చేయాలి. ఈ సమయంలో వెలిగించినటువంటి రావి ఆకుపై వెలిగించినటువంటి కర్పూరాన్ని పూర్తిగా వెలిగిన తర్వాత అక్కడ ఉండేటువంటి భస్మ తీసి బొట్టుగా పెట్టుకున్నా కూడా ఇంటి ముందు వెలిగించాలి. విపరీతమైనటువంటి నరఘోష నరపీడ అనేటువంటిది మీకు శనైశ్వరుని యొక్క అనుగ్రహము లభిస్తుంది. మే నెల అంతా కూడా మీనరాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, చాలా అద్భుతంగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు గురుగారు. మహోదయం.